క్రీస్తు సైనికుల సహవాసంలో ఉన్నటువంటి సభ్యులందరికీ, క్రైస్తవ సోదర సోదరీమణులకు, ముఖ్యంగా మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి మరి పాస్టర్ రమోన్ గారికి, సంఘ పెద్దలకు, ఇక్కడకు ఇచ్చేసినటువంటి క్రైస్తవ మిత్రులకు, జతపని వారికి ప్రభు శుభప్రనామంలో వందనాలు, శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున మనము సంఘం గురించిన, క్రైస్తవం గురించిన 4 విషయాలు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 23 నుంచి, క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. చదవండి 32 వరకు చదవండి. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మీరు ఎఫెసీ పత్రిక చదివితే మీకు ఒక విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏంటంటే, పౌలు సాదృశ్య రూపకంగా, ఒక సోదాహరణంగా, ఎనలాజికలీ అంటాం ఇంగ్లీష్లో, ఒక ఎనాలజీని, ఒక ఉదాహరణను తీసుకొని సంఘానికి క్రీస్తుకున్నటువంటి అనుబంధాన్ని, సంబంధాన్ని చెప్తున్నాడు. అందుకని సంఘాన్ని క్రీస్తుకి వధువుగాను, క్రీస్తుకు భార్యగాను బైబిల్ ప్రత్యక్షంగా పరోక్షంగా అభివర్ణిస్తోంది. మీరు యెషయా గ్రంథం 54వ అధ్యాయం చదివితే, ఇశ్రాయేలీయులతో కూడా దేవుడు నీ సృష్టికర్త అయిన యెహోవా నీకు భర్త అయి ఉన్నాడు అని చెప్పడం జరిగింది. కనుక ఈ రోజున మీకు ఆ మర్మమంతా నాకు వివరించడానికి సమయం లేదు, కానీ కొన్ని అంశాలు ఈ ఎఫెసీ పత్రిక 5 నుంచి ఇతర వాక్య భాగాల నుంచి మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఇంగ్లీష్లో వైఫ్ అంటే WIFE, స్పెల్లింగ్ తెలుసు కదా. వైఫై కాదు, వైఫ్ అంటే నైఫ్కి వైఫ్కి కొంచెం దగ్గర అంటే సౌండ్ ఉంటుంది, బట్ స్పెల్లింగ్ కూడా వేరుగా ఉంటుంది. ఈ WIFE అని ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. W ఈ రోజున మీకు స్టాండ్స్ ఫర్, నా వర్తమానంలో, ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం గురించి, వాక్యానికి మన సంఘానికి క్రైస్తవ జీవితానికి ఉన్న సంబంధం, వాక్యం మన జీవితంలో పోషించే పాత్ర. ఇంటిమసీ విత్ గాడ్, ఇంగ్లీష్లో ఇంటిమసీ అంటే సాన్నిహిత్యం, దగ్గర సంబంధం. సో ప్రభువుతో సంఘానికి ఉండవలసిన దగ్గర సంబంధం. నాకు మీరు చదివిన వాక్య భాగంలో చివరి మాటలు ఏమంటున్నారంటే, భర్త భార్యను హత్తుకుంటాడు, ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తు గురించి, సంఘము గురించి చెప్తున్నాను. సో సంఘము కూడా భర్త భార్యను ఎలాగా హత్తుకుంటుందో, లేకపోతే భార్య భర్తను ఎలా హత్తుకుంటాడో, అటువంటి సాన్నిహిత్యం, దాపరికం లేని సంబంధం ఒక క్రైస్తవుడికి
క్రీస్తుకి, ఒక సంఘానికి క్రీస్తుకి ఉండాలి అని చెప్తున్నాడు అన్నమాట. దాన్ని ఇంటిమసీ అన్నాం, అంటే సాన్నిహిత్యం. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫెలోషిప్. ఫెలోషిప్ అంటే ప్రేమ విందు కాదు. ఫెలోషిప్ అంటే అందరూ పిచ్చపాటి మాట్లాడుకోవడం కాదు చర్చ అయిపోయిన తర్వాత. దానికి లోతైన అర్థాలు ఉన్నాయి వాక్యంలో. మొదటి యోహాను పత్రికలో ఫెలోషిప్ గురించి మాట్లాడాడు. యేసుక్రీస్తు వారు తన సువార్తల్లో మాట్లాడుతున్నప్పుడు అనేకసార్లు ఆయన ఫెలోషిప్ గురించి మాట్లాడారు. సో తోటి విశ్వాసులతో మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు, దీన్ని సహవాసం అంటాం. సో ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫెలోషిప్. చివరిది ఈ, WIFE కదా. ఈ స్టాండ్స్ ఫర్ ఇవాంజలిజం. ఇవాంజలిజం అంటే సువార్త చెప్పడం, ఇతరులకు క్రీస్తును పరిచయం చేయడం, ఇటు జీవితం ద్వారాను అటు నోటి మాట ద్వారాను. సువార్తీకరణ లేకపోతే సాక్ష్యంగా బయట జీవించడం. ఈ 4 విషయాల్ని ఈ రోజున మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో సంఘానికి మొదటి విషయం వాక్యం. ఏమంటున్నాడు ఇక్కడ ఎఫెసీ పత్రికలో? వాక్యము ఉదక స్నానము చేత, వాక్యాన్ని ఉదక స్నానంతో పోలుస్తున్నాడు. ఉదక స్నానం అంటే ఇప్పుడు మీరు చేసి వచ్చారు, అందరూ స్నానం చేసి వచ్చారని నమ్ముతున్నాను నేను కదమ్మా. ఉదకం అంటే ఏంటి? వాటర్ అన్నమాట. మీకు ఊటీకి ఒక పేరు ఉంది మనకి, ఉదక మండలం అని. విన్నారు ఎప్పుడైనా? ఊటీ తెలుసు కదా అందరికీ ఇండియాలో. ఉదకము అని అంటే నీరు, ఆవిరి, ఇలాంటి అర్థాలు ఉన్నాయన్నమాట. సో వాక్యముతో కడుగుతాడట సంఘాన్ని. యోహాను సువార్త 17:17లో కూడా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఆయన సంఘం గురించి చేసిన, శరీరంలో ఉన్నప్పుడు చిట్ట చివర చేసిన ప్రార్థన అది. 20వ వచనంలో ఏమన్నాడంటే, నా శిష్యుల గురించి మాత్రమే ప్రార్థన చేయట్లేదు, రాబోయే విశ్వాసుల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు రమోన్ గారు నడిపిస్తున్నటువంటి క్రీస్తు సైనికుల సహవాసం గురించి కూడా ఆయన గెత్సెమనేలో 2000 సంవత్సరాల క్రితం ప్రార్థన చేశాడు అన్నమాట. మీ గురించి ప్రార్థన చేశాడు ఆయన. ఏమని ప్రార్థన చేశాడు? ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆయన 17వ వచనంలో ఏమన్నాడంటే, నీ వాక్యముతో వీరిని ప్రతిష్ఠించు, నీ సత్యంతో ప్రతిష్ఠించు, నీ వాక్యమే సత్యము అన్నాడు. యోహాను 17:17. ప్రతిష్ఠించడం అంటే పవిత్రీకరించడం, ప్రక్షాళనం చేయడం, కడగడం. ఏమండి, ఇందాక మీరు చాలా విషయాలు పెట్టుకొని ప్రార్థన చేయాలని పెట్టుకున్నారు కదా. మీరు పాపులు, ఇంకొకరు పాపాన్ని పరిచయం చేయకూడదు. మీ ఆశ మంచిదే కానీ అది అంత సులభమైంది కాదు. మీరు ఏ సూత్రం పెట్టుకున్నా, ఏ కార్యక్రమం పెట్టుకున్నా, ఏ ధ్యేయం పెట్టుకున్నా అది వాక్యంలోంచి రావాలి. ఆశ మంచిదే కానీ వాక్యం నుంచి రావాలి. మనం మారు మనసు పొందిన తర్వాత కూడా మన పాత అలవాట్లు పోవు. ఒక తాగుబోతు ఇంకో తాగుబోతుకి బుడ్డి ఇవ్వడం పక్కన పెట్టండి, మనకి బుడ్డి మర్చిపోలేం మనం. మనకి పాత అలవాట్లు ఉండిపోతాయి. మీరందరూ స్ట్రగుల్ అవుతున్నారు ఈ విషయంలో, మీరందరూ ఒప్పుకుంటారు నాతోటి. బూతులు ఉన్నాయనుకోండి మీకు, చర్చిలో బూతులు మాట్లాడకపోవచ్చు మీరు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య మీద, పిల్లల మీద, పక్కనోడి మీద కోపం వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఎందుకంటే బూతులు 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా అలవాటు అయిపోయినాయి. అందుకని ఏమంటున్నాడు? తన సంఘము ముడత, మచ్చ, కళంకము అట్టిది మరి ఏదీ లేకుండా తన ఎదుట పరిశుద్ధంగా, నిర్దోషంగా, మహిమగలదిగా దాన్ని నిలవబెట్టుకోవాలంటే ఏం చేస్తాడు ఆయన? కేవలం రక్తంతో కడుక్కోడు. ఆయన ఏం చేస్తాడు? వాక్యముతో కడగాలి అంటున్నాడు. మీరెంతనో ప్రార్థన చేయండి, మీరు వాక్యంతో కడక్కపోతే మీరు పవిత్రులు కాలేరు. వాక్యము శక్తి చాలా చాలా ప్రాముఖ్యమైనది.
వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటిన వాడిగలదై బలము గలదై. హెబ్రీ 4:12. ప్రాణాత్మలోను మూలుగను కీళ్లను విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను శోధిస్తుంది. ఇది వాక్యపు శక్తి. అయితే అందరికీ ఈ శక్తి దొరకదు. అందుకని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. ఒక క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి, సంఘానికి, మన ప్రక్షాళనకు 20 ఏళ్ళు చేసిన పాపం, 17 ఏళ్ళు చేసిన పాపం, 30 ఏళ్ళు చేసిన పాపం ఒక్క రోజులో పోదు. పాప శిక్ష నుంచి మనకు విడుదల కలుగుతుంది. మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో కడుక్కుంటారో పాప శిక్ష నుంచి విడుదల కలుగుతుంది. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. నరకం నుంచి తప్పించుకుంటారు అంతే. కానీ పాపపు శక్తి నుంచి, ఇందాక మీరు ప్రార్థన చేస్తున్నారే పాపము విస్తరించకూడదని, పాపపు శక్తి నుంచి విడుదల కావాలంటే మీకు ఖచ్చితంగా వాక్యానికి మీరు అప్పగించుకోవాలి. వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. 2 విషయాలు: వాక్యం ఒక ప్రమాణము, వాక్యము ఒక ప్రభావము. అంటే మీరు చర్చిలో ఒక కార్యక్రమం పెట్టుకున్నా, లేక మీరు ప్రార్థన గురించి ఆలోచించినా, లేక మీరు ఒక ఇవాంజలిజం ప్రోగ్రాం పెట్టుకున్నా, అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ జరగాలి. వాక్యంలో ఏం చెప్తుంది? సపోజ్ మీరు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. నేను ప్రార్థన గురించి తర్వాత చెప్తాను. ఉపవాస ప్రార్థన వాక్యానుసారంగా ఎలా చేయాలి? ప్రమాణం అన్నమాట. మీరు సువార్త చెప్తున్నారు, సువార్త వాక్యానుసారంగా ఎలా చేయాలి? సువార్త అంటే పక్కన వాళ్ళని ఊరిని యేసుప్రభు పరిచయం చేయడం కాదు. సువార్త చాలా లోతైనది, సువార్త చాలా సంక్లిష్టమైనది, సువార్త చాలా సమగ్రమైనది, సువార్త చాలా పరిపూర్ణమైనది. సువార్త చెప్పేటప్పుడు మీరు అలా చెప్పగానే వినే రోజులు లేవు. ఇప్పుడు మీరు చెప్పడం మొదలెట్టగానే ప్రశ్నలు మొదలవుతాయి, ఎదుర్కోలు మొదలవుతుంది. మీరు జవాబు చెప్పగలగాలి. చెప్పగలగాలంటే మీకు వాక్యం తెలిసి ఉండాలి, క్రీస్తు తెలిసి ఉండాలి. ఎందుకంటే సువార్త వాక్యానుసారంగా ఉంటుంది. అందుకనే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో పౌలు ఏం చెప్పాడంటే, లేఖనముల ప్రకారము క్రీస్తు ఏమయ్యాడు? సిలువ వేయబడ్డాడు. లేఖనముల ప్రకారము మృతి పొందాడు అన్నమాట. లేఖనముల ప్రకారమే మృతి పొంది పాతి పెట్టబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారమే తిరిగి లేచాడు. ఇది సువార్త. ఆయన చెప్తూ అన్నాడు, మొదటి 4 వచనాలు మీరు చదివితే, ఈ సువార్త మీకు ఇంతకు ముందే చెప్పాను అన్నాడు. సువార్త ఏమిటి? క్రీస్తు కేంద్రితంగా ఉంటుంది. మనం అక్కడికి వద్దాం. అయితే సువార్త లేఖనముల ప్రకారం ఉంటుంది. కాబట్టి లేఖనాలు ఇదేంటి? మనకి ప్రతి విషయానికి ప్రమాణమే. లేఖనములు మనకు ప్రమాణం. ఈరోజు సంఘాల్లో ఏమిటంటే మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి. ఐడియాస్ కాదు, ఐడియాస్ ఎవరిని మార్చలేవు. ఈరోజు సంఘాల్లో కావాల్సింది లేఖనము నుంచి తెచ్చుకున్నటువంటి విషయాలు కావాలి. అపోస్తలులు ఏం నేర్పించారు? ఆదిమ సంఘం గొప్పతనం ఏంటంటే వాళ్ళ ఐడియాల మీద నడవల, ప్రోగ్రామ్స్ మీద నడవల. వాళ్ళు అపోస్తలుల బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, సహవాసం ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఉన్నారు. ఫౌండేషన్ ఏంటంటే, ఆదిమ సంఘం గొప్పతనం ఏంటంటే వాళ్ళు అపోస్తలుల బోధ, లేఖనానుసారమైనటువంటి జీవితాలే కాదు, ఆరాధన కార్యక్రమాలు, సహవాసము, సంఘం నడిచే తీరు, ఇదంతా కూడా లేఖనానుసారంగా ఉండేది. అది చాలా ప్రాముఖ్యమైనది. లేఖనం ప్రమాణం. 2 తిమోతి పత్రిక 3:16లో కూడా ఈ విషయాలు చెప్తున్నాడు. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అది దేనికట? ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు. ఇది తప్పు అని చెప్పాలంటే లేఖనం. ఏ బోధ చెయ్యాలి? ఉపదేశం అంటే బోధ. ఏ బోధ చెయ్యాలి అంటే లేఖనం. ఎవరినైనా ఖండించాలి అంటే లేఖనం. నీతిలో ట్రైనింగ్ ఇవ్వాలి. ఇందాక పిల్లలు పాపంలో పడిపోకుండా ప్రార్థన చేయమన్నారు కదా, మీరంతా ప్రార్థన చేయండి, వాళ్ళు పాపంలోనే పడతారు. నేను రాసిస్తాను మీకు కావాలంటే.
ఐఎమ్ సారీ టు సే దిస్. మీరు ఇంటి దగ్గర పిల్లలకి నీతి యందు వాక్యానుసారమైన ప్రబోధం చేయకుండా, ఆ ప్రబోధం ప్రకారం మీరు జీవించకుండా ఉంటే పిల్లలు పాపంలో ఖచ్చితంగా పడతారు. మీరు ఉదాహరణకి ఫ్యామిలీ ప్రేయర్లో అబద్ధం ఆడకూడదని చెప్తారు. మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, లేకపోతే ఫోన్ వచ్చినప్పుడు, అరే నాన్న లేడని చెప్పురా అన్నారనుకోండి, చాలు, ఇక ఫ్యామిలీ ప్రేయర్ అంతా పోయినట్టే. మీరు వాడి గురించి పడి ప్రార్థన చేయండి. మీరు మాదిరి ఉంచలేదు కాబట్టి, మీరు వాక్యాన్ని జీవించలేదు కాబట్టి వాడు తీసుకోడు. అందుకని ద్వితీయోపదేశకాండంలో ఏముంది? లేఖనాన్ని పిల్లలకి పరిచయం చేయమనుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మీరు చదివితే, మీరు మీ పిల్లలకు కూర్చుండినప్పుడు, లేచినప్పుడు, నడుచునప్పుడు, పరుండినప్పుడు, భోజనపు బల్ల దగ్గర మీరు దీన్ని చెప్పాలి. పిల్లలకి చెప్పాలంటే తమరేం చేయాలి? ముందు క్రీస్తు సైనికులారా, మీరు చేతులు ఎత్తుతారా? ఎంతమంది వాక్యం రోజు చదువుతారా దేవుని సన్నిధిలో యథార్థంగా? ఎన్ని తక్కువ చేతిలో చూడండి. మీరు సైనికులు ఎలా అవుతారు? వాక్యం చదవని వాడు సైనికుడు ఎలా అవుతాడు? సైనికుడు ఏం చేస్తాడు? సర్వాంగ కవచం వేసుకుంటాడు కదా. సర్వాంగ కవచంలో అఫెన్స్ ఏంటది? ఖడ్గం. మీరు యుద్ధానికి వెళ్తారా ఖడ్గం లేకుండా? ముష్టి ఘాతాలతో చంపేస్తారా? వాక్యం చదవని వాడు సైనికుడు కాలేడు. వాక్యాన్ని పాటించిన వాడు సైనికుడు కాలేడు. వాక్యాన్ని వంట పట్టించుకొని దాని చేత ప్రక్షాళనం కాలేని వాడు సైనికుడు కాలేడు. మిలిటరీలో చేరితే సరిపోదు. మిలిటరీలో డ్రిల్ ఉంటుంది కదా, డ్రిల్. అది డ్రిల్ ఉండాలి. రోజు యుద్ధం వచ్చినట్టే డ్రిల్ ఉంటుంది. మిలిటరీలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వచ్చాడు శత్రువు, ప్రతిరోజు యుద్ధమే మిలిటరీ వాడికి. మీరు ఎప్పుడైనా మిలిటరీలో చేరాలో లేదో, నేను ఎన్సీసీలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు అన్నమాట. మీరు అడగండి ఎవరైనా మిలిటరీ రిటైర్ ఉన్నాయి ఆయన వాడిని. ప్రతిరోజు డ్రిల్ చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యం. అందుకని వాక్యంతో మీ సంబంధం ఏ పాటిది? వాక్యం ప్రభావం మీ మీద ఎలా ఉంది? దీనిపైన మీ సైనికత్వం, మీ క్రీస్తులోని సైనికత్వం. సైనికుడు అనగానే ఏం గుర్తొస్తుందండి మీకు? ఏం గుర్తొస్తుంది? ఫస్ట్ గుర్తొచ్చే విషయం ఏంటి? సైనికుడు అనగానే యుద్ధం. యుద్ధమే. వంటోడు అనగానే ఏం గుర్తొస్తుంది? తిండి గుర్తొస్తుంది. సైనికుడు అనగానే యుద్ధం గుర్తొస్తుంది. కాబట్టి వాక్యం లేకుండా యుద్ధము లేదు. వాక్యాన్ని కనీసం చదవకుండా మీరు సైనికులు కాలేరు. మీరు పడి ప్రార్థనలు చేయండి, మీరు సైనికులు కాలేరు. కనుక వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం మొదట దాని శక్తిని మనం గుర్తించాలి, నమ్మాలి. దేవుని వాక్యం శక్తి ఎలాంటిదంటే, ఆయన మాట చెప్తే ప్రపంచాలు నిర్మించబడ్డాయి. మీరు హెబ్రీ పత్రిక 1:3, 11:3 మీరు చదివితే మీకు ఈ విషయాలు కనపడతాయి. ఆయన మాట చెప్పాడు, ప్రపంచాలు పుట్టాయి. ఆయన వాక్య శక్తి. ఆయన మాట చెప్పాడు, లాజరు సమాధి నుంచి బయటకు వచ్చాడు. ఇది వాక్య శక్తి. ఆయన మాట చెబితే 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు అరణ్యంలో బ్రతికారు. వాళ్ళ చెప్పులు అరగలేదు, వాళ్ళ కాళ్ళు వాయలేదు, వాళ్ళ బట్టలు పాతకెళ్ళలేదు. అరణ్యం గురించి మీకంటే ఇంకెవరికి తెలీదు, గల్ఫ్లో ఉన్న క్రైస్తవుల కంటే. ఎందుకంటే మీరు ఒక్కసారి బయటికి వెళ్ళి చూస్తే, మనకి ఇండియాలో అరణ్యం అంటే చెట్లు విపరీతంగా ఉంటాయి. అట్లా అనుకుంటారు పొరపాటున. ఇక్కడ అరణ్యం అంటే అది కాదు అర్థం. ఇక్కడ అరణ్యం అంటే గడ్డిపోచ కూడా ఉండదు. అటువంటి పరిస్థితుల్లో కాళ్ళు వాయలేదు,
చెప్పులు అరగలేదు, బట్టలు పాతకెళ్ళలేదు. అమ్మ, మీరు ఇక్కడ అమ్మాయిలు చాలా మంది ఉన్నారు కదా, ఎన్నిసార్లకి మారుస్తారు మీరు చెప్పులు? నలభై సంవత్సరాలు వాడతారా? 40 సంవత్సరాలు వాడగలరా? మీరు కారు దిగి ఇక్కడికి వచ్చి మళ్ళీ కారు ఎక్కి వెళ్ళిపోతున్నారు, లేదా ఒక బండి మీద వచ్చి మళ్ళీ బండి మీద వెళ్ళిపోతున్నారు. దీనికే మీరు 40 సంవత్సరాలు చెప్పులు వాడలేకపోతున్నారు. వాళ్ళ చెప్పులు ఇంకా కొత్తగానే ఉన్నాయంట. ఇది బాటా కంపెనీ వాడికి చాలా బ్యాడ్ న్యూస్. వాడు చెప్పులు అమ్ముకోలేడు. ఇది దేవుని విశ్వాస్యత. ఎలా నిలిచారు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడని, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని మీకు తెలియాలని నేను 40 సంవత్సరాలు నా మాటతో మిమ్మల్ని బ్రతికించాను. దట్స్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు మనం ఈ శక్తిని అత్యంత నిర్లక్ష్యం చేసేది ఎవరంటే క్రైస్తవులు. వాక్యాన్నే. క్రీస్తు సైనికులు కూడా ఇందులో ఏమీ తీసిపోరు. మీకేం స్పెషల్ ఏం లేదు స్టేటస్. రమోన్ గారు చెప్పిన 4 నెలల క్రితం చెప్పిన వాక్యం, 4 వారాల క్రితం చెప్పిన వాక్యం అని గుర్తుందా? గుర్తుండదు. గుర్తుండనప్పుడు నెమరు వేసుకోగలరా? నెమరు వేసుకోలేనప్పుడు ధ్యానించగలరా? ధ్యానించలేదు. ధ్యానించినప్పుడు మీరు ఆకువాడక తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వల్ల ఉండగలరా? ఉండలేరు. మీరు ఎడారిలో మొక్కలాగా ఉంటారు. ఎడారిలోనే ఉన్నారు కదా మీరు. అదనమాట. అందుకని అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు వాక్యాన్ని ప్రమాణంగా చేసుకోవాలి. వాక్య ప్రభావం కిందకి రావాలి. చెప్పగానే ఇలా తీసి చదివేస్తున్నారు కదా వాక్యము. మీరు ప్రీచర్ కంటే ఫాస్ట్గా తీస్తారు వాక్యాన్ని. శభాష్. కానీ వాక్యం మీద పట్టు కాదు కావాల్సింది, వాక్యం మీ జీవితం మీద పట్టు సాధించాలి. అది కావాల్సింది. అదేం చేస్తుందంటే ముడత, మచ్చ, కలంకము లేకుండా మిమ్మల్ని కడుగుతుంది. పరిశుద్ధంగా, నిర్దోషంగా, మహిమగలదిగా దేవుడి ముందు నిలబెడుతుంది. ఇది దేవుడు ఎన్నుకున్న పద్ధతి, మనం ఎన్నుకున్న పద్ధతి కాదు. తన సంఘాన్ని ఆయన కొనుక్కున్నాడు తన రక్తం ఇచ్చి. అయితే రక్తంతో కడిగితే సరిపోలేదు, అది శిక్ష నుంచి మాత్రమే విడుదల చేస్తుంది. కానీ నిత్యము పాపశక్తి నుంచి విడుదల చేయాలంటే మీరు వాక్య ప్రభావం కిందకి వెళ్ళాలి. విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, సంఘంలో దాన్ని నెమరు వేసుకోవాలి, దాన్ని పాటించాలి. మీరు నెమరు వేసినప్పుడు ఏమవుతుందంటే అది మనసు అట్టడుగు పొరల్లోకి వెళ్తుంది. ప్రతిరోజు వాక్యం చదవాలి, దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, క్యాంటీన్లో ఉన్నప్పుడు, స్నానం చేసేటప్పుడు, కూరగాయలు కోసేటప్పుడు, వంటగదిలో దాన్ని నెమరు వేసుకోవాలి. నెమరు వేసుకున్నప్పుడు మీరు ధ్యానించగలుగుతారు. ధ్యానించినప్పుడు మళ్ళీ మనసు అట్టడుగు పొరల్లోకి అది వెళ్తుంది. మీరు అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు తారాస్థాయిలో బూతులు వస్తాయి కదా. ఎక్కడి నుంచి వస్తాయి బూతులు? ఎక్కడి నుంచి వస్తాయి? చెవులోంచా, ముక్కులోంచా, నోట్లోంచా? నోట్లోంచి రావు. మనసు అట్టడుగు పొరల్లో దాక్కొని ఉంటాయి అన్నమాట. అక్కడి నుంచి వస్తాయి. దాన్ని సైకాలజీలో సబ్ కాన్షియస్ మైండ్ అన్నారు. అక్కడ పాపము దాక్కొని నిద్రాణంగా ఉంటుంది. అప్పుడప్పుడు దానికి సీజన్ వస్తుంది. సీజన్, ఆత్మఫలానికి సీజన్ ఉన్నట్టే తన కాలమందు ఫలం ఇచ్చు చెట్టు. అలాగే శరీర క్రియలకు కూడా సీజన్ ఉంటుంది. ఇక్కడ మీరందరూ సాత్వికులు, ఇక్కడ ఎవరు బూతులు మాట్లాడరు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత సీజన్ స్టార్ట్ అవుతుంది. సీజన్ ఏమండి? ఎక్కడి నుంచి వస్తుంది అది? మనసు అట్టడుగు పొరల్లోంచి వస్తుంది. నా వాక్యం ఎందుకు కడగాలి? వాక్యాన్ని నెమరు వేసినప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది? మనసు అట్టడుగు పొరల్లోకి వెళ్తుంది. వాక్యాన్ని విని విడిచిపెట్టకూడదు, చదివి విడిచిపెట్టకూడదు. అక్కడక్కడ ఫేస్బుక్ గోడల పైన, సెల్ ఫోను స్క్రీన్ల పైన కాదు వాక్యం పెట్టుకోవాల్సిందే. లేకపోతే తల కింద వాక్యం పెట్టుకొని పడుకోవడం కాదు.
పొట్ట నొప్పి వస్తే పొట్ట మీద బైబిల్ పెట్టుకొని పడుకోవడం కాదు. ఈ అలవాట్లు తగ్గించి వాక్యాన్ని చదివే అలవాటుని, నెమరు వేసుకునే అలవాటుని, ధ్యానించే అలవాటుని. ఎలా ధ్యానించాలి? దివారాత్రాలు. ఇదేం చేస్తుంది? ప్రక్షాళనం చేస్తుంది. అప్పుడు యోహాను 17:17 నెరవేరుతుంది. నీ వాక్యముతో వీరిని పవిత్రీకరించు. దట్స్ W. నెంబర్ 2, I, ఇంటిమసీ, దేవునితో సాన్నిహిత్యం. ఇక్కడ మనం ప్రార్థన గురించి మాట్లాడుకోవాలి. ఈ మధ్య కాలంలో క్రైస్తవంలో మీరు కూడా ఇందులో భాగస్థులే, మనందరం ఇందులో భాగస్థులమే. దేవునితో సాన్నిహిత్యం లేదు మనకి. దేవునితో మనకి అంటి ముట్టని మనకి సంబంధం ఉంది. అసలు అంటి ముట్టని సంబంధం అంటే దాన్ని ఇంగ్లీష్లో హాయ్ బాయ్ రిలేషన్షిప్ అంటారు అన్నమాట. అట్లా హాయ్ చెప్పి ఇట్లా బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. అన్య భక్తిలో ఉంటుంది అది. వాళ్ళు దేవుడికి ఒక గుడి కడతారు, అప్పుడప్పుడు గుడికి వెళ్ళి పాలకరిస్తారు. ఎంతసేపు ఉంటారు గుడిలో? మహా అంటే 10 నిమిషాలు కూడా ఉంటారు. అది కూడా లెంపలు వేసుకుంటారు. ఎలా వేసుకుంటారు లెంపలు? కనీసం లెంపకాయ అంటే ఎలా ఉంటుందండి? లెంపకాయ అంటే ఎలా ఉంటుంది? మనం ఇతరుని లెంపకాయ కొట్టేటప్పుడు ఎలా కొడతాం? దేవుడి దగ్గర లెంపలు ఎలా వేసుకుంటారు? ఇలా అంటారు అన్నమాట. ఇలా అంటారు అనమాట. కనీసం చెయ్యి వచ్చి చంపకి అది లెంపకాయ ఎలా అవుతుంది? చేసిన పాపం ఏమంత గట్టిగా చేసి అలా అనేసి చెప్పులు వేసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. ఇంట్లో కూడా ఓ పూజ గది పెడతారు, దానికి తాళం వేస్తారు, గొల్లెం పెడతారు. అప్పుడు తీస్తారు, తలస్నానం చేసి దేవుడిని పలకరిస్తాడు. దేవుడు పలకరించే లోపు తలిపేసేస్తారు. ఇప్పుడు క్రైస్తవంలోకి ఇది వచ్చేసింది. వచ్చేసి ఏం చేశారు? దేవుడిని అప్పుడు పలకరించడం మొదలెట్టారు. ఆదివారం క్రైస్తవులు తయారయ్యారు. ఈ ఆదివారం క్రైస్తవుల వల్ల ఏ లాభము లేదు. మీకు ఇంకోటి చెప్పనా? ప్రార్థన చేయడం మానేశాం. ప్రార్థన కార్యక్రమం అయింది. ఇప్పుడు సంఘంలో ప్రార్థన ఒక కార్యక్రమం అయింది. సంఘంలో ప్రార్థన చేయాలి, అందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కానీ ఉపవాస ప్రార్థన గురించి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మత్తయి సువార్తలో ఏం చెప్పారు? నువ్వు ఒక్కడివే ఏం చేయాలి? తలస్నానం చేసి ఎక్కడికి వెళ్ళాలి? గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ఒక్కడివే అంటారు. దేవుడికి తండ్రికి మొరపెట్టాలి. రహస్యమందు నీ తండ్రి నీ మొర ఆలకిస్తాడు. ఇది ఉపవాసం. యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపవాసం. అది చెయ్యకుండా మీరు ఇక్కడికి వచ్చి ఉపవాసం చేస్తే ఆ ఉపవాసము అపవాసమే అవుతుంది. ఎప్పుడు చేయగలను నేను తండ్రి దగ్గరికి వెళ్ళి? అలాగా తండ్రి ఎప్పుడవుతాడు ఆయన నాకు? మీరు పరలోక ప్రార్థనలో ఏం చెప్తారు? స్టార్టింగే తండ్రి అంటారు. తండ్రి ఎప్పుడవుతాడు ఆయన? తమరు పిల్లలైనప్పుడు. పిల్లలు ఎప్పుడవుతారు? మీరు మారు మనసు పొందినప్పుడు. తన్ను ఎందరు అంగీకరించిరో వారు దేవుని పిల్లలగుటకు వారికి అధికారము. అందరూ పిల్లలు కాదు. చర్చికొచ్చే వాళ్ళందరూ పిల్లలు కాదు. ప్రార్థనలో పాలు పొందే వాళ్ళందరూ పిల్లలు కాదు. అప్పుడే మీరు తండ్రి అని ఆయన పిలవగలుగుతారు. యేసుక్రీస్తు వారు 17వ అధ్యాయం యోహాను సువార్తలో మాట్లాడుతూ ఏమన్నాడంటే, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన కుమారుణ్ణి ఎరుగుటయే నిత్య జీవం. నీకు యేసు గురించి తెలిసి ఉంటుంది, కానీ యేసుక్రీస్తు వ్యక్తిగతంగా తెలుసా? యేసుప్రభు అన్నారు మత్తయి సువార్త 7:21, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యం చేరలేడు. 22 వెంటనే ఏమన్నాడంటే, ఆ దినమున అనేకులు నా దగ్గరకు వచ్చి నీ పేరిట ప్రవచించాము, నీ పేరిట నీ నామం వాడుకొని స్వస్థతలు కూడా చేశాం.
ప్రవచనాలు చెప్పాం, అద్భుతాలు చేశాం. ఆయన ఏమన్నాడు? మీరెవరో నేను ఎరుగను. సో ఇంటిమసీ, దేవునితో సాన్నిహిత్యం ప్రార్థనలో ఎక్కడ ఏర్పడుతుందండి? మొదట మీరు మారు మనసు పొందాలి. మీరు మారు మనసు పొందకుండా మీ పిల్లల్ని ఇందాక అనుకుంటున్నారు చూసారా, ఎక్కడ పాపంలో పడకుండా చేయాలని, మీరేం చేయలేరు. పిల్లలతో, సండే స్కూల్ పిల్లలతో, కాలేజ్ పిల్లలతో, యూత్ మినిస్ట్రీలో విపరీతమైన అనుభవం తర్వాత నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను. 33 ఏళ్ళైంది నేను సేవలోకి వచ్చి. ఈ రోజుకి నేను పిల్లలతో, కాలేజ్ పిల్లలతో గడుపుతాను. వాళ్ళు పాపంలో పడకుండా మీరు ఆపలేరు. ఎప్పుడు ఆపగలరు? వాళ్ళ హృదయంలోకి ప్రభు రావాలి. మీలోనున్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడైన తర్వాతనే ఆయన శక్తితో పాపాన్ని జయించగలం. మీరు కూడా ప్రార్థనలో ఎట్లా పాపాన్ని జయించగలరు? శోధనలో పడకుండా మీరు ప్రార్థన చేయాలనుకున్నారు కదా, ఎట్లా ప్రార్థన చేయగలరు? లోపలికి ఆయన రావాలి. ఇది మారు మనసు ప్రక్రియతో ఆరంభమవుతుంది. ఈ సంబంధం మీకుందా? సాన్నిహిత్యం ఏర్పడక ముందు సంబంధం ఉంటుందండి. సంబంధం లేకుండా సాన్నిహిత్యం ఉండదు. చాలా మందికి నాన్నగారు ఉంటారు, కానీ నాన్నగారితో మాట్లాడరు సరిగా. వాళ్ళకి సంబంధం ఉంది కానీ సాన్నిహిత్యం లేదు. పక్కింటోడికి మా నాన్నగారితో నాకున్న సాన్నిహిత్యం ఉండదు. సాన్నిహిత్యానికి మొదట సంబంధం ఉండాలి. సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి సాన్నిహిత్యం ఉంటుందని చెప్పలేము. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇంటిమసీ విత్ గాడ్, మీరు మొదట మారు మనసు పొందినప్పుడు సంబంధం ఏర్పడుతుంది. మీరు ప్రతిదినము ప్రార్థనలో గడిపినప్పుడు ఏమండి ఏమొస్తుంది? సాన్నిహిత్యం వస్తుంది. యేసుక్రీస్తు వారి జీవితాన్ని మీరు చూస్తే, ఆయన పెందల కడనే లేచి ఎక్కడికి వెళ్ళేవాడు? పేతురుని కలవడానికి వెళ్ళాడని లేదు, మరియమ్మ గారిని కలవడానికి వెళ్ళాడని లేదు, ఒలీవ కొండపైకి వెళ్ళాడని, అరణ్యంలోకి వెళ్ళాడని ఉంది. ఏం చేసేవాడు అక్కడికి వెళ్ళైనా? ఏమండి? ప్రార్థన చేసేవాడు. ఒక్కడే. సో 10 మందితో కలిసి ప్రార్థన చేసుకోకముందు మీరేం చేయాలి? ఒక్కరుగా ప్రార్థన చేయాలి. మీ సంఘ ప్రార్థన ఎప్పుడు ఫలిస్తుందంటే, మీరు ఇంటి దగ్గర ఏకాంత ప్రార్థనలో మీరు ఉండగలిగిన నాడు మీ సంఘ ప్రార్థన ఫలిస్తుంది. మీరందరూ మారు మనసు అనుభవంలోకి వచ్చినప్పుడు మీ సంఘ ప్రార్థన ఫలిస్తుంది. మారు మనసు పొందగానే సరిపోదు, ఆయనతో ప్రార్థనలో మీరు ఇంటిమసీని, ఆ సాన్నిహిత్యాన్ని మీరు మెయింటైన్ చేసినప్పుడు. గమనించండి, మీకు ఒక మాట చెప్తాను ప్రార్థన గురించి. ఈ రోజున ప్రార్థన ప్రాథమికంగా వినతిని చెప్పడం కాదు, మన కోరికల చిట్టా ఆయనకి చెప్పడం కాదు. ప్రార్థన ప్రాథమికంగా ప్రభువుని కలుసుకోవడం. ప్రార్థన అంటే ప్రాథమికంగా ప్రభువుని కలుసుకోవడం. ఆ తర్వాత మన వినతి పత్రం. మీరు ఒకరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? ఇస్తారా? అట్లాగా ముందు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ముందు విష్ చేస్తారు, పలకరిస్తారు. ఆయన కూర్చోమన్నా కూడా వద్దు సార్ అని నిలబడతారు. మీ గౌరవాన్ని ప్రదర్శిస్తారు. కొంచెం ఐ కాంటాక్ట్ అయిన తర్వాత ఏమిటి, ఎవరు, మీరు అంతా తెలుసుకున్నాక ఆ తర్వాత ఏం చేస్తారు? ఏమిటి వచ్చారు అని అంటే వినతి పత్రం ఇస్తారు. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి? మొదట ఆయన్ని కలుసుకోవాలి, ఆయనతో ట్యూన్ అవ్వాలి, ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడడం నేర్చుకోవాలి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, తన తండ్రి కళ్ళల్లోకి చూసి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రి ఏం చేస్తున్నాడు? ఆయన తన తండ్రి కళ్ళల్లోకి చూస్తున్నాడు. అంత సాన్నిహిత్యం, అంత దగ్గర బంధం తన తండ్రితో ఆయనకి ఉంది. ఆయన మన మాదిరి ప్రార్థనలో కూడా. ప్రార్థన అంటే రెండవది ఏంటంటే, నా చిత్తం, నేను అనుకునేది నెరవేరడం కాదు. యేసుక్రీస్తు వారు మన గెత్సేమనీలో ఏం నేర్పించారంటే, లూకాసు 22వ అధ్యాయం మనం చదివితే, నా చిత్తము కాదు నీ చిత్తము. ప్రార్థన అంటే విధేయత.
ప్రభు చిత్తానికి లోబడుట, ఇది ప్రార్థన. అందుకని యేసుక్రీస్తు వారి గురించి ఏం రాయబడింది? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాల్లో, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో ఏం చేశాడు? కన్నీళ్లతో, యాచనలతో, మహారోదనముతో తన్ను మరణం నుంచి తప్పించగలవానికి తను తాను సమర్పించుకున్నాడు. అందుచేత ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన ప్రార్థన ద్వారా, శ్రమ పొంది ప్రార్థన ద్వారా విధేయత నేర్చుకున్నాడు. ప్రార్థన అంటే ఏంటి? రెండోది విధేయత. ఇప్పుడు ఉపవాసం. ప్రార్థన ఏంటో తెలుసుకున్నాక ప్రాథమికంగా ఇప్పుడు ఏమొస్తుంది? ఉపవాసం వస్తుంది. ఉపవాసం ఎందుకు ఉండాలి? ఉపవాసంలో ఆవులించే వాళ్ళు ఎంతమంది? ఉపవాసంలో తొందరగా తినేయాలనుకునే వాళ్ళు ఎంతమంది? దేవుడు మనిషిని సృజించినప్పుడు అతనికి కొన్ని భౌతిక అవసరాలు ఇచ్చాడు, ఆమెకు కొన్ని భౌతిక అవసరాలు ఇచ్చాడు. ఆ కనీస భౌతిక అవసరాలే ఆకలి, దాహము, నిద్ర, మూడోది ఏంటో తెలుసా? సెక్స్. ఈ మూడింటి నుంచి, ఈ మూడు అవసరాలే, అందుకే మీరు పెళ్లి చేసుకుంటారు. ఈ మూడు అవసరాలను కంటే మించి నిన్ను ప్రేమిస్తున్నాను, ఈ మూడు అవసరాలకు మించి నీ మీద ఆధారపడుతున్నాను. మనుషుడు రొట్టె వలన, రొట్టె లేకపోయినా నీ మీద జీవించగలను. రొట్టె మాత్రము కాదు, నిద్ర మాత్రము కాదు, ఆకలి మాత్రము కాదు, పానీయము మాత్రము కాదు, భార్యతో సంబంధము మాత్రము కాదు, వీటన్నిటికీ మించి నువ్వు నాకు ప్రాముఖ్యం. నువ్వు లేకపోతే బతకలేను. ఓ రోజు అన్నం లేకపోయినా బతకగలను, పలావు మొక్క లేకపోయినా బతకగలను. ఇది ఉపవాసం. ఉపవాసం నీ భౌతిక అవసరాలకు మించి ప్రభువే నా అవసరమో అని ఆయన మీద ఆధారపడ్డాం. ఇది మీరు చర్చిలో చేసినా, ఇంటి దగ్గర చేసినా ఇదే ఉపవాసం. అయితే ఇంటి దగ్గర ఉపవాసం చేయకుండా, అలవాటు మీకు లేకుండా ఇక్కడికి వస్తే అదేమవుతుందండి? కేవలం కార్యక్రమం అవుతుంది, ప్రార్థన కార్యక్రమం కాదు. ప్రార్థన ఒక విశ్వాసి ఊపిరి. నేను ప్రభువుని చూడకుండా ఉండలేను కాబట్టి తలుపులేసుకొని ఆయనతో గడుపుతాను. ఒక భార్య భర్తను ఎలా హత్తుకుంటారో అలాగే నేను ప్రార్థనలో నా ప్రభువుని హత్తుకుంటాను. ప్రార్థన అంటే, ఉపవాసం అంటే ఇంటిమసీ విత్ గాడ్. అందుకని పాత నిబంధనలు ఈ మాటలు రాశాడు, మీరు మీ బట్టలు చింపుకుంటే నాకేంటి, మీ హృదయములను చింపుకోండి, నా దగ్గరికి రండి అన్నాడు ఆయన. ఆ హృదయము నలగకుండా, అందులో పాపం పోకుండా, అందులో స్వార్థం పోకుండా, అందులో లోక సంబంధమైన ఇహలోకపరమైన చీకు చింత చావకుండా నేను ఉపవాసంలో ఉండలేను. ఇది జరిగిన తర్వాత, ప్రభుతో ఈ సాన్నిహిత్యం ఏర్పడిన తర్వాత, నాకు అన్నిటికంటే ప్రభువే అత్యవసరము, నా భౌతిక అవసరాల కంటే ఆయన అవసరము అన్న స్థాయికి నేను వెళ్ళిన తర్వాత మీరు ఆయన అడగండి, మీరు ఆయన ఇస్తాడు మీకు. మీరు సంఘంగా అడగండి, ఇస్తాడు. మీరు వ్యక్తిగతంగా అడగండి, ఇస్తాడు. సమయం లేదు కాబట్టి ఎందుకంటే చెప్పలేను. చివరిది ఏంటి? ఈ ఏంటమ్మా? ఈ ఏంటి? ఈ అంటే మీరు కూడా ఈ అంటున్నారు. ఇవాంజలిజం, సువార్త. సంఘంకున్న అంతిమ బాధ్యత ఏంటో తెలుసా? ఇవాంజలిజం. సంఘంకున్న అంతిమ బాధ్యత వర్షిప్ కాదు. సంఘంకున్న అంతిమ బాధ్యత ఆదివారం కలవడం, శుక్రవారం కలవడం కాదు. అంతిమ బాధ్యత, అత్యంత పెద్ద బాధ్యత, చిట్ట చివరి బాధ్యత, ప్రప్రథమమైన బాధ్యత ఏమిటంటే సువార్త చెప్పడం. అందుకని ఆయన ఆరోహణమైనప్పుడు చిట్ట చివర మాట్లాడిన మాటలు ఏమిటంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి ఏం చేయాలి? సువార్త చెప్పండి, నా గురించి చెప్పండి,
ఆయన సువార్త చెప్పమన్నప్పుడు ఏమన్నాడంటే మీ మాటలు చెప్పొద్దు అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను మీకు బోధించిన అన్ని సంగతుల్ని, మీ సొంతవి కాదు, సువార్త అంటే సొంత పైత్యం కాదు, నేను మీకు బోధించిన విషయాల్ని మీరు వెళ్ళి చెప్పాలి. సువార్త లేఖనానుసారంగా ఉంటుంది. సువార్త క్రీస్తు చుట్టూ పరిభ్రమిస్తుంది. సువార్త క్రీస్తు సిలువను ప్రకటిస్తుంది, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తుంది. సువార్త పాపాన్ని ఖండిస్తుంది. సువార్త క్రీస్తు చెప్పిన మాటల్ని చెప్తుంది. ఇది సువార్త. అయితే మళ్ళీ సువార్త ప్రోగ్రాం కాదు. కొంతమంది సువార్తను ప్రోగ్రాం చేశారు. సువార్తకి నేను బహుశా ఒక సంఘం నడుపుతున్నాను అనుకోండి, ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటలకు సువార్తకి వెళ్ళాలి అని అంటాను. మంచిదే, అది మంచి అలవాటే, కానీ అది సువార్త కాదు. అలా వస్తే ఏమవుతుంది తెలుసా? అన్నేమన్నా అనుకుంటాడు ప్రకాష్ అన్న అని వస్తారు. మరి మంగళవారం 4 గంటలకు ఏం చేస్తారు? ప్రోగ్రాం పెట్టలేంగా. బుధవారం 4 గంటలకు ఏం చేస్తారు? ప్రోగ్రాం పెట్టలేంగా. సువార్త అనేది ఏంటో తెలుసా? ఒక స్పాంటేనియస్ రెస్పాన్స్ ఆఫ్ ఎ క్రిస్టియన్. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో దేవుణ్ణి చూసినప్పుడు దూతలు ఏమని ఆరాధించారు? సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము ఏం చేశారు? వాళ్ళు గాన ప్రతిగానములు చేశారు. గాన ప్రతిగానములు అంటే మీకు తెలుసా? గాన ప్రతిగానములు, మీకు గానం తెలుసు. ప్రతిగానం అంటే ఉత్తర ప్రత్యుత్తరములు తెలుసా? ఉత్తరము ప్రతి ఉత్తరము అంటే ఏంటి? మళ్ళీ నేను చెప్తే మీరు మళ్ళీ చెప్పడం. గాన ప్రతిగానం అంటే ఒకరు పాడితే మళ్ళీ ఇంకొకరు పాడటం. అంటే దేవుడికి చెప్పట్లా, వాళ్ళు దేవుని ముగ్ధర మనోహర రూపాన్ని చూసినప్పుడు వాళ్ళు పొంగిపోయి ముగ్ధులైపోయి పక్కనోడికి చెప్తున్నారు, చూసావా మన దేవుడు ఎంత పరిశుద్ధుడో. ఇవాంజలిజం ఏంటో తెలుసా? నువ్వు ప్రతిదినము దేవుణ్ణి నీ యొక్క ఉపవాస ప్రార్థనలో లేకపోతే నీకు ప్రార్థనలో ఏకాంతంగా నువ్వు ఆయనతో గడిపినప్పుడు ఆయన అనుభవిస్తావు కదా. నువ్వు లేఖనాల్ని ప్రమాణంగా చేసుకొని దాని ప్రభావం కిందకి వచ్చినప్పుడు ఇందులో క్రీస్తు కనపడతాడు కదా. క్రీస్తు చెప్పండి, లేఖనములు వెతకండి, పరిశోధించండి, అందులో నేనున్నాను. క్రీస్తు కనపడతాడు కదా. ఆయన్ని మీరు ఎరుగుతూ ఉంటారు కదా ప్రతిదినము. ఆయన గొప్పతనాన్ని మీరు ఎరిగినప్పుడు ఆయన గురించి ఏం చేస్తారు? మీరు మీ ఇంటికి వస్తే మీ అబ్బాయి మంచి పనులు చేసిన మంచి పనులు అని చెప్తుంటారా? చెప్తారా? మీకు ఇష్టమైన స్పీకర్ గురించి చెప్తుంటారా పక్కన వాళ్ళకి? చెప్తుంటారు. మీకు ఇష్టమైనటువంటి రాజకీయ నాయకుడి గురించి వాట్సాప్లో పెడుతుంటారా? పెడుతుంటారు. కానీ మీరు చెప్పండి ఎవరి గురించి తెలుసా? యేసు ప్రభు గురించే. దిస్ ఈజ్ ఇవాంజలిజం. ఇవాంజలిజం ఈజ్ నాట్ ఎ ప్రోగ్రామ్ సార్. ఇవాంజలిజం ప్రభువుని నువ్వు ఎరుగుతూ ఆయనతో ప్రేమలో పడుతూ ఆయన మనోహర రూపాన్ని చూసి ఆయన ఔన్నత్యాన్ని ప్రతిదినం తెలుసుకుంటున్నప్పుడు పక్కన వాడికి ఒక దేవదూతలాగా చెప్పకుండా ఉండలేవు. దట్స్ ఇవాంజలిజం. సువార్తతో ఒక గొప్పతనం ఉంది. మీరు సైనికులు కదా, అందుకే మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. సువార్త కూడా ఒక ఆయుధం యుద్ధంలో. తెలుసా మీకు ఈ విషయం? యుద్ధంలో సువార్త ఎక్కడ ఉంటుందో తెలుసా? సువార్తను దేంతో పోల్చాడో తెలుసా? యుద్ధంలో సర్వాంగ కవచంలో షూస్ అన్నమాట. షూస్. యుద్ధంలో చెప్పులు వేసుకోకుండా షూ వేసుకోకుండా యుద్ధం చేయలేరు. పట్టుండదు. యుద్ధం చేయాలంటే ఏం చేయాలి? మీరు తుపాకీ పెట్టి కాల్చాలన్నా, కత్తి తిప్పాలన్నా, మల్ల యుద్ధానికి పాటుపడాలన్నా యుద్ధంలో ఈ దేని మీద ఉండాలి? పట్టు అంతా దేని మీద ఉంటుంది? కాళ్ళ మీద. ఇప్పుడు యుద్ధంలో ఆయుధాల్లో సర్వాంగ కవచంలో సువార్త ఏంటి? ఒకటి. సువార్త చెప్పడం మానేసిన క్రైస్తవుడు ఏదో ఒక రోజున అపవాదికి లొంగిపోతాడు. సువార్తను చెప్పడం మానేసిన క్రైస్తవుడు క్రైస్తవురాలు ఏదో ఒక రోజున పాపానికి లోకానికి లొంగిపోతారు. జాగ్రత్త. ఇది సువార్త. మీరు
అమీర్ గారిని కలిశారనుకోండి, నిన్న రాత్రి అమీర్ గారితో మీరు సెల్ఫీ తీసుకున్నారనుకోండి. అమీర్ గారు అంటే తెలుసు కదా మీకు, ఖతార్లో. సెల్ఫీ తీసుకుంటే ఏం చేస్తారు మీరు? ఆ సెల్ఫీని ఎంతసేపట్లో పెడతారు? ఎంతసేపట్లో? ఆ డోర్ దాటి బయటికి రాగానే పెడతారు. అక్కడ ఉంటే పెడితే బాగుండదని. అంటే చెప్పకుండా ప్రపంచానికి ఉండలేరు. మీరు ప్రభువుని కలుసుకుంటే ఆయన అమీర్లకే అమీర్, ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. చెప్పకుండా ఉండగలరా? సువార్త ఒక సహజ ప్రక్రియ, సువార్త ఒక సహజ స్పందన. సువార్త నిన్ను పాపం నుంచి, లోకం నుంచి, అపవాది నుంచి తప్పిస్తుంది. థ్యాంక్ గాడ్ రమోన్ గారు మిమ్మల్ని సువార్తలోకి నడిపిస్తున్నారు, చాలా సంతోషం. కానీ దాన్ని కార్యక్రమంగా చేయకండి, మీరు ఇన్వాల్వ్ అయి చేయాలి. ఇది మీ సొంత పని. మీ ప్రభు ఎంత గొప్పవాడంటే ఆయన గురించి చెప్పకుండా ఉండలేరు. ఏమంటే అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? వైఫ్, ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇంటిమసీ విత్ గాడ్ అండ్ ఫెలోషిప్ అండ్ ఇవాంజలిజం. ఫెలోషిప్ గురించి చెప్పి నేను ముగిస్తాను. సహవాసం అంటే యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏమన్నాడంటే, తండ్రి నీ యందు నేనును నా యందు నీవును ఎలాగూ ఏకమై ఉన్నామో వీరును మన యందు అలాగే ఐకమత్యంతో ఉండాలి. అర్థమైందా మీకు? సహవాసం అంటే ఏంటి? మొదట ఒక సంబంధం. ఎవరిని బట్టి సంబంధం ఇది? మీ బామ్మర్దితో, మీ కులపోటితో కాదు, మీ గోదావరి వాళ్ళతో, మీ గుంటూరు వాళ్ళతో కాదు, మీ తెలంగాణ వాళ్ళతో కాదు, మీ కొలీగ్తో కాదు. పక్కనోడు ఎవడైనా, యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ నా సోదరి, నా సోదరుడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి. పుట్టించు వానిని ప్రేమించు ప్రతి వాడును పుట్టించిన వాని మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. పుట్టించువారు ఎవరు? ఆయన. పుట్టించి వాని మూలముగా పుట్టిన వాడెవరు? నా తోటి సోదరుడు, నా తోటి విశ్వాసి. ఏం చేయాలి? వాళ్ళని ప్రేమించాలి. సహవాసం అంటే తోటి వారితో సంబంధం, తోటి వారితో ప్రేమ బంధం, తోటి వారిని ప్రభువు ప్రేమించినట్టు ప్రేమించడం. ప్రభు ఏమన్నాడంటే, పాత నిబంధన వెళ్ళిపోయింది, మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఎందుకు కొత్త ఆజ్ఞ అన్నాడు? 10 ఆజ్ఞల్లో లేదది. నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి అన్నాడు యోహాను సువార్తలో. పాత ఆజ్ఞ ఏమిటి? నీ వలే నీ పొరుగు వాడిని ప్రేమించడం. కొత్త ఆజ్ఞ ఏంటి? నేను మిమ్మల్ని, క్రీస్తు మనల్ని ప్రేమించినట్టు మనము తోటి సోదరుణ్ణి సహవాసంలో, సంఘంలో ప్రేమించడం. ఏంటి తేడా? పాత నిబంధన ప్రకారం నేను ప్రేమించాలంటే స్టీవెన్ గారిని, రమోన్ గారిని నాకు దాటి ప్రేమించలేను. ముందు నన్ను ప్రేమించుకోవాలి, నన్ను ప్రేమించుకున్నట్టే వాళ్ళని ప్రేమించగలను, అంతకంటే ఎక్కువ ప్రేమించలేను. కొత్త నిబంధన ప్రేమ అది కాదు. యేసుక్రీస్తు వారు తన వలే మనల్ని ప్రేమించలా, తన ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. పాత నిబంధన ప్రేమలో తోటి సోదరుడి కోసం ప్రాణం పెట్టలేం. కొత్త నిబంధన ప్రేమలో తోటి సోదరి కోసం, సోదరుడి కోసం ఏం చేయాలి? ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టక్కర్లా, పైసా ఖర్చు పెడితే చాలు. పెట్టగలరా? అది సహవాసం. కాస్త టైం ఇస్తే చాలు, కాస్త ఓదారిస్తే చాలు, కాస్త కష్టంలో పాలు పంచుకుంటే చాలు. అది సహవాసం. సహవాసానికి ఎందుకు రావాలంటే, మొదట ప్రభు మొహం చూడడానికి రావాలి, తర్వాత తోటి సోదరుడి మొహం, సోదరి మొహం చూడడానికి రావాలి. చర్చికి రాలేదనుకో, ఇంటికి వెళ్ళగానే కాల్ చేయాలి. ఏం తమ్ముడు రాలేదు, ఏంటన్నయ్య రాలేదు, ఏంటక్క రాలేదు, మిమ్మల్ని ఈరోజు చూడలేకపోయినా, వి మిస్ యూ టుడే. మిస్ యూ అంటే లోకంలో మిస్ యూ కాదు, అట్లా అనుకుంటారు. ఒక హార్ట్ వేసి దాంట్లోంచి ఒక యారో వేసి ఇలాంటి పిచ్చి వేషాలు వేయకూడదు. అది
ఆ ప్రేమ. ఇది సహవాసం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో సహవాసం ఎలా ఉండిందంటే ఎవ్వరికి అక్కర లేదు, ఎవ్వరికి కొరత లేదు. ఎందుకంటే ఎక్కువ ఉన్నోడు తక్కువ ఉన్నోడికి ఏం చేశాడు? పంచిపెట్టాడు. సహవాసం అంటే ఇతరుల జీవితాల్లో ఇన్వాల్వ్ అవడం, ఇతరుల కష్టంలో పాలు పంచుకోవడం. నీకు 2 చొక్కాలు ఉండి పక్కనోడికి ఒక్క చొక్కా కూడా లేకపోతే ఒక చొక్కా ఇచ్చేయడం. నీ దగ్గర 2 కార్లు ఉండి పక్కనోడికి ఒక్క కారు కూడా లేకపోతే నా కారు వాడుకోమని చెప్పడం. నీకు బాగా మంచి శాలరీ ఉన్న జీతం ఉండి పక్కనోడికి అస్సలు ఉద్యోగం లేకపోతే కాస్త వాడిని పోషించడం. అంతేకాదు, ఇంటి దగ్గర అమ్మా నాన్న ఉంటారు కదా, మీరు ఖతార్లోకి వచ్చి ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, అక్కడ ముసలి అమ్మా నాన్నలు ఉంటారు కదా, వాళ్ళని పోషించడం. ఇది సహవాసం. యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? ఈ కొత్త ఆజ్ఞ మీరు పాటిస్తే, అంటే నేను మిమ్మల్ని ఎలాగా నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించానో అలా మీరు తోటి సోదరులను కానీ ప్రేమించగలిగితే ఒకటి జరుగుతుంది అన్నాడు ఆయన. ఏంటో తెలుసా అది? మీరు నా శిష్యులని లోకము తెలుసుకుంటుంది అన్నాడు. మీరు క్రీస్తు సైనికులని ఎప్పుడు తెలుస్తుంది? మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు. సైన్యంలో చేరినప్పుడు యుద్ధం ఎవరికి వారే చేస్తారా, కలిసికట్టుగా చేస్తారా? మీకు ఎప్పుడైతే ఐక్యత మిస్ అవుతుందో, మీరు ఎప్పుడైతే ప్రేమ మిస్ అవుతుందో, మీరు యుద్ధంలో ఓడిపోయినట్టే. అంతే. బ్రిటిష్ వాడు విభజించి పాలించక ముందు, భారతదేశాన్ని బ్రాహ్మణుడు కులం చేత విభజించి పాలించక ముందు కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రపంచాన్ని విభజించి పాలిస్తున్నాడు ఒకడు. వాడి పేరు సాతాను. విభజన వచ్చిందంటే వాడు అక్కడ ఉన్నట్టే. మీరు ఇలా ఉండాలి. సంఘం ఎప్పుడైతే ఇలా ఉంటుందో, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం నెరవేరుతుంది. పాతాళపు ద్వారములో సంఘము యొక్క శక్తి ముందు నిలబడలేం. అప్పుడు మీరు సైనికులు. ఏమంటే అర్థమవుతుందా నేనేం మాట్లాడుతున్నాను? ఎప్పుడు ప్రేమించగలం? నా తోటి సోదరుని పవిత్రంగా, పరిపూర్ణంగా, నిస్వార్థంగా ఎప్పుడు ప్రేమించగలను? నా ప్రభువుని ప్రేమించినప్పుడు. యోహాను రాస్తూ మొదటి పత్రికలో, మీతో మాకు సహవాసం కోసం రాస్తున్నాను ఈ పత్రిక. ఎవరు? పాస్టర్ గారు అంటున్నారు, అపోస్తలుడు అంటున్నాడు. మీతో మాకు సహవాసం కావాలి. అయితే మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఉన్నది. క్రైస్తవ సహవాసం ఎల్ షేప్లో ఉంటుంది. ముందు దేవుడితో సంబంధం, తర్వాత మనుషులతో సంబంధం. తోటి విశ్వాసిని ఎప్పుడు ప్రేమించగలను? పుట్టించు వానిని ప్రేమించు ప్రతివాడు పుట్టించిన వాని మూలముగా పుట్టిన వాడిని ప్రేమిస్తాడు. నువ్వు ప్రార్థనలో ప్రభువుతో ప్రేమలో పడతావు, ప్రభుకి దగ్గర అవుతావు. ప్రభుని ప్రేమించడం మొదలెట్టాక తోటి విశ్వాసిని ప్రేమించకుండా ఉండలేవు. గుర్తుపెట్టుకోండి, మీరు తోటి విశ్వాసిని ప్రేమించలేకపోతున్నారు సహవాసంలో అంటే అది కూడా మీకంటే ఎక్కువగా క్రీస్తు ప్రేమించినట్టుగా త్యాగపూరితంగా ప్రేమించలేకపోతున్నారంటే మీకు దేవుడితో ఉన్న ప్రేమ సంబంధంలో ఎక్కడో తేడా వచ్చింది అని అర్థం. మీకు అంటి ముట్టని సంబంధం ఆయనతో ఉందని అర్థం. ఏమండి? మీకు సాన్నిహిత్యం లేదని అర్థం. తలలు వంచితే ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మా ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు, నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఎఫెసీ పత్రికలో, యోహాను సువార్తలో మీరు ఆశించిన సంఘంగా మేము బ్రతకడానికి మాకు కృప చూపించండి నాయనా. మీరు ఏదైతే మాతో మాట్లాడారో ఆ విషయాల్ని మేము దాచుకోవడానికి, మరి హృదయం అందు భద్రం చేసుకున్నట్టు మేము భద్రం చేసుకోవడానికి, నెమరు వేసుకోవడానికి, వాటిని పాటించడానికి మీ ఆత్మ పరిచర్యలో మాకు జ్ఞప్తికి తీసుకురండి. మీ ఆత్మ పరిచర్యలో మాలో కార్యసిద్ధిని కలుగు చేసి వాక్యాన్ని ఫలింపు చేయండి. రమోన్ గారిని, సంఘాన్ని, ఇక్కడకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీ వాక్య అధికారానికి, ప్రక్షాళనకు, ప్రభావానికి
నీ ఆత్మ పరిచర్యకు అప్పగించుకుంటూ ఈ సంఘం ద్వారా, క్రీస్తు సైనికుల ద్వారా మీరు మహిమ పొందాలని, లోకానికి చాటుకోవాలని, అనేకుల్ని ఆకర్షితులుగా చేసుకోవాలని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్.